పేరెత్తితే చాలు ఆ జనసేన ఎమ్మెల్యే పొలిటికల్ ఫుట్బాల్ ఆడుకుంటున్నారని నియోజకవర్గ సైకిల్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తే సర్దుకుపోవడం మినహా చేసేదేమీ లేదనే సమాధానం వస్తోందని అంటున్నారు. తెలుగుదేశం కేడర్కు ఏ పనులు చేయొద్దని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలిచ్చారని వినిపిస్తోంది. తనకు తెలియకుండా చేస్తే పరిణామాలు మరోలా ఉంటాయన్న వార్నింగ్తో అధికారులు హడలిపోతున్నారని అంటున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం, ఏంటా కథ? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. విజయనగరం జిల్లా నెల్లిమర్లగడ్డ టీడీపీకి అడ్డ. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు నాయకత్వం వరకు పసుపు జెండా ఎగిరింది. వరుస విజయాలతో పార్టీకి స్ఫూర్తిగా నిలిచింది. ఇలాంటి చరిత్రను ఘనంగా చెప్పుకోవటానికి ఇక్కడ పరిస్థితి పరిమితమైంది. పూలమ్మిన చోటే కట్టెలమ్మినట్టు తమ సిచ్యువేషన్ తయారైంది. తెలుగు తమ్ముళ్లలో ఆవేదన వ్యక్తమవుతుంది. కూటమి పార్టీల పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో నెల్లిమర్ల సీటును జనసేనకు కేటాయించారు. టీడీపీ, జనసేన, బీజేపీ క్యాడర్ కలిసికట్టుగా పనిచేయడంతో లోకం నాగమాధవి ఎమ్మెల్యే అయ్యారు. కానీ గెలిచిన తర్వాత ఈమె ఎవరిని పట్టించుకోవడం లేదని అంటారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నెల్లిమర్ల టీడీపీ నేతలకు సంతోషమే లేదు. కూటమి నేతల మధ్య సమన్వయం లోపించడంతో కలహాల కాపురంగా మారిందని అంటారు. జనసేన అభ్యర్థి లోకం నాగమాధవిని అత్యధిక మెజార్టీతో గెలిపించిన నాయకులకు టీడీపీలో ప్రాధాన్యత ఉంటుందని అధిష్టానం హామీ ఇచ్చింది. అందరూ ఐక్యంగా పనిచేసి గెలిపిస్తే ఇప్పుడు ఏకు మేకై కూర్చున్నారని అంటారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు మీరే, మాకు మేమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒకరిపై ఒకరు అధిష్టానంకు చెప్పుకోవటం, మూతి విరుపులు, ముఖం చాటేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే టీడీపీ అధినాయకత్వం మాత్రం పవన్ కళ్యాణ్తో ఉన్న స్నేహ బంధంతో నెల్లిమర్లను గాలికొదిలేసిందన్న విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశం టికెట్ ఆశించిన నెల్లిమర్ల ఇన్ఛార్జ్ కర్రోతు బంగార్రాజుకు మార్కుపెడ్ చైర్మన్ పదవి ఇచ్చి బుజ్జగించింది. కానీ ఇక్కడి పరిస్థితులు మాత్రం క్యాడర్కు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి మోనార్కులా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. తన నియోజకవర్గంలో ఎవరైనా వేలు పెడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తున్నారట. శాసనసభ్యురాలు హాజరయ్యే సమావేశాలకు నెల్లిమర్ల, పూసపాటి రేగ మండలాల తెలుగుదేశం నేతలు ఇప్పటికే దూరంగా ఉంటున్నారు. డెంకాడ మండలంలోని ఒకరిద్దరు నాయకులు నాగమాధవి వెంట నడవటం మినహా మిగిలిన వారంతా ఈమె పేరు ఎత్తితే చాలు నిరసన గలం వినిపిస్తున్నారు. టీడీపీ నేతలు ఏ పని మీద వచ్చినా తనకు చెప్పకుండా చేయొద్దని ప్రభుత్వ అధికారులను ఆదేశించారంట. తనకు తెలియకుండా చేస్తే ఇంటి ముఖం పడతారు కబడ్దారని ఆఫీసర్లను హెచ్చరించారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. తమ బాధల గాథలను జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఇన్ఛార్జ్ మినిస్టర్ వంగలపూడి అనితకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదని తెలుగుదేశం క్యాడర్లో ఆవేదన వ్యక్తమవుతోంది. నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్, మార్కుపెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజును ఏ కార్యక్రమంలో వేదికపైకి పిలిచే పరిస్థితి లేదు. కనీసం అతిథుల జాబితాలో పేరు చేర్చకపోవడంపై కన్నీరు పెట్టుకుంటూ పెళ్లుబుక్కుతున్న దుఃఖాన్ని దిగమింగుకుంటున్నారట. కొన్ని మండలాల్లో పార్టీ కార్యక్రమాలకు హాజరు కావటం లేదు. అలానే మహానాడుకు ముందస్తుగా జరుగుతున్న పార్టీ కమిటీల నియామకాలకు కూడా నేతలు ముఖం చాటేస్తున్నారు. నాగమాధవి పేరు చెబితేనే మంత్రులు సైతం హడలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని తెలుగుదేశం క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే తనపై కొందరు కావాలనే విమర్శలు చేస్తున్నారన్నది నాగమాధవి వాదన. ఎమ్మెల్యేగా అందరినీ కలుపుకొని పోతున్నానని సమాధానం చెబుతున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గ కూటమి నేతల మధ్య సమన్వయ లోపాన్ని టీడీపీ, జనసేన పెద్దలు ఎలా సెట్ చేస్తారో చూడాలి.